శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఒక విధంగా ఈ వారం గొప్ప ధనయోగంతో ఈ వారం ప్రారంభం అవడం జరుగుతుంది. ఏదైనా మన రాశి ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు ఎన్ని గ్రహాలు మిగతా గ్రహాలు మంచి స్థానాల్లోకి వచ్చినా వాటి యొక్క ఫలితాన్ని జాతకుడు పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడో ఆ ఫలితాన్ని పొందగలడంటే ఆ పాపగ్రహానికి తగిన పరిహారం ఫిజికల్గా చేసుకోవడం వల్ల కానీ అప్పుడు మనకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం కుంభరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. గత కొంతకాలంగా రాశి అందే శని ఉండడం, ఇంకా కొంతకాలం పాటు ఇంచుమించుగా మార్చి నెలాఖరు వరకు అదే రాశిలో ఉండడం వల్ల మరి చాలా వరకు లాభస్థానం గ్రహం వచ్చినా, రాశిలోకి శుక్రుడు వచ్చినా, మరి భాగ్యంలోకి ఇంకో గ్రహం వచ్చినా సరైనటువంటి ఫలితాల్ని జాతకుడు పొందలేకపోవడం జరుగుతుంది. అందుకనే ఎక్కువ మంది మన కుంభరాశి మిత్రులు మీరు చెప్పినవి జరగడం లేదని కొంతవరకు వాళ్ళ యొక్క విచారాన్ని తెలియపరచడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే మరి రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని మరి అంటే మన చిన్నతనంలో తరచుగా ఒక సామెత వినడం జరుగుతూ ఉంటుంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో ఆన చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఫలితాలు రావడం లేదు. అయితే అవిరాళంటి కృషి చేయడం వల్ల బాగా కష్టపడటం వల్ల ఆ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదో దైవ దర్శనానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, తిరుపతి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదో టికెట్ ఉన్నవాడు అదృష్టంగా డైరెక్ట్గా గంటలో చూస్తూ ఉంటాడు. లేని వాళ్ళు కొన్ని సందర్భాల్లో 18-20 గంటలు కూడా నిల్చొని ఓర్పుగా నిల్చోనో కూర్చోనో మొత్తం మీద అది సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఓర్పు ఉంటే శని మనకి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక దైవ దర్శనానికి ఎంత టైం పట్టినప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం అయినా లేదంటే ఒక ఆర్థిక సహకారానికన్నా చాలా ఓర్పు వహిస్తే మాత్రం ఫలితం రావడం జరుగుతుంది. తొందరపడిన మధ్యలో విడిచిపెట్టినా చాలా వరకు ఆ ఫలితాన్ని జాతకుడు పొందలేకపోతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఏకాదశ స్థానంలో సాక్షాత్తు రవి భగవానుడు, బుధుడు, అంటే బుధుడే ఫైనాన్స్ సంబంధించింది. అటు ఉద్యోగం ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వ్యాపారంలో లాభం ఇవ్వాలన్నా, తెలివితేటలు ఇవ్వాలన్నా, కేవలం మనం సంపాదించిన ధనం లెక్క పెట్టుకునే శక్తి ఇవ్వాలన్నా కూడా బుధగ్రహ అనుగ్రహం రావడం జరుగుతుంది. ఇక రవే ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రవి అనుగ్రహం లేనిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని ఎవరూ సంపాదించలేరు, పొందలేరు. ఎందుకంటే సాక్షాత్తు మీకు కృష్ణ పరమాత్ముడు అంతటి వారికంటే అప్పట్లో సూర్యభగవానుడే ధనాన్ని శమంతకమణి రూపంలో ఇవ్వడం, ఆ శమంతకమణి మీకు రోజుకి అనేక టన్నుల బంగారం ఇవ్వడం అన్నది మీరు తెలుసుకునే ఉంటారు. సో ఏదేమైనా మరి ఐశ్వర్యం ఇవ్వాలంటే సూర్యభగవానుడు ఇవ్వాలి. ఆ డబ్బు దాచుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, లెక్క పెట్టుకోవాలంటే బుధుడు ఇవ్వాలి. అందుకంటే ఈ 2 గ్రహాల కలయికే బుధాదిత్య యోగం ఉంటే జాతకుడు ఒక ఉన్నత కుటుంబంలో జన్మిస్తాడు. మరి అటువంటి 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం జాతకుడికి అటు ప్రభుత్వ ఫలితాలు అటు వ్యాపార ఫలితాలు అనుకూలంగా రావడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఈ యొక్క స్థితి జాతకుడికి ఈ జనవరి 14 వరకే ఉంటుంది. లాభస్థానంలో 2 గ్రహాలు. దాని తర్వాత 12వ స్థానంలోకి రవి మారడం జరుగుతూ ఉంటుంది. రవి 11లో ఉంటే ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడో, వ్యయంలో ఉంటే అంత బాధుతూ ఉంటాడు అన్నమాట. అటు ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, ఇంట్లో పెద్దవారిని వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఏదో రక అనారోగ్య సమస్యలు, అధికమైనటువంటి ఆర్థిక ఒత్తిడి, ప్రభుత్వం నుంచి వేధింపులు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మరి అటు రాహువు ఇటు రవి 2 కూడా మరి కుంభరాశి వారికి జనవరి 14 తర్వాత పాపకర్తారి యోగంలో పడడం వల్ల ఆర్థిక విషయాల్లో చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటాడు. అయితే అతి క్రమశిక్షణతో ఓర్పుతో మీ కష్టాన్ని అధిగమించవచ్చు. సాధారణంగా గ్రహాలు
మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనుమ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు. ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.